అందరికీ నమస్తే. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ మరి కోడి చెరువు అనే దాన్ని కబ్జా చేసినాన్ని 2 రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మనం అక్కడికే రావడం జరిగింది. నా వెనకాల కనిపిస్తున్న చెరువే ఆ కోడి చెరువు. దాదాపుగా 10 ఎకరాలు. ఇక అక్కడ నుంచి మొత్తం ఫెన్సింగ్ వేయడం జరిగింది. అక్కడ మీకు మనుషులు కనిపిస్తున్నారు కదా, అక్కడ నుంచి దాని అవతల నుంచి అక్కడ వాళ్ళ ఫెన్సింగ్ ఉంది, ఆ నుంచి ఇక్కడ దాకా చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. దీని చుట్టూ ఫెన్సింగ్ వేసి మీరు చూస్తున్నారు కదా, ఫెన్సింగ్ కూడా మీకు కనిపిస్తుంది వెనకాల. ఆ చుట్టూ ఫెన్సింగ్ వేసారు. మరి ఇక్కడ అగ్రికల్చర్ చేయట్లేరు. అగ్రికల్చర్ కూడా మేము చేయట్లేమని వాళ్ళకు సంబంధించిన పవన్ కళ్యాణ్ సంబంధించిన మేనేజర్ ఏమవుతున్నారో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇది చెరువు, ఇది 100% చెరువే అని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ చెరువు అంట. ఇది ప్రైవేట్ చెరువు, గవర్నమెంట్కి సంబంధించింది కాదని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లియర్గా వాళ్ళ కొన్ని నోటీసులు కానీ కొన్ని సంబంధిత డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది చెరువు గవర్నమెంట్ చెరువు పరిధిలో ఉన్నదని. అవతల నుంచి అవతల ఫెన్సింగ్ ఉంది కదా, అవతల ఫెన్సింగ్ నుంచి ఇక్కడ ఈ కనిపించే ఫెన్సింగ్ వరకు మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించిన మనుషులు కానీ పవన్ కళ్యాణ్ గారి ఈ ఫెన్సింగ్ వేయించి ఈ చెరువును కబ్జా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ అదైతే ఎక్కడుందో అది మధ్యలోనే, చెరువు మధ్యలోనే ఆ ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మొదలు పెడితే అవతల నుంచి చెరువు అంట, ఇవతల నుంచి చెరువు కాదు, ఇది ప్రైవేట్ చెరువు అని చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళకి సంబంధించిన మనుషులు కూడా మనతోని వాగ్వాదానికి దిగడం జరిగింది. మీ ఇక్కడ రావద్దు, ఇది ప్రైవేట్ ల్యాండ్, మా ప్రైవేట్ ల్యాండ్ మీరు ఎట్లా వస్తారని మాతోని వాగ్వాదం దిగడం జరిగింది. మరి ఈ చెరువు ఏంటిది, చెరువు పూర్వ పరిస్థితులు మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి, మరి ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, మరి రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి కనిపించట్లేదా? హైడ్రాన్ పెట్టడం జరిగింది. బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళ బ్రతుకు జీవనం నడిపిస్తుంటే వాళ్ళ సంబంధించిన గుడిసెలు కానీ బుల్లోడజర్లు పెట్టి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ లేకుండా వాళ్ళకు సంబంధించిన వాటిని కూలగొట్టే ప్రయత్నం చేశారు మీరు. ఎంత అన్యాయంగా, కనీసం చదువుకునే పిల్లల బుక్స్ కూడా తీసుకొని వీళ్ళు ఆ సమయం కూడా ఇవ్వలేదు మీరు. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేరు? అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎంకి ఒక రూలు. మరి అక్కడ చూస్తే ఫాతిమా కాలేజీని ఇంతవరకు టచ్ చేయని పరిస్థితి. మరి నడి చెరువు మధ్యలో కన్స్ట్రక్ట్ చేసారు ఆ కాలేజీ ఏదైతుందో ఆ కాలేజీ. మరి దాని ఇంతవరకు కూడా పట్టించుకునే పరిస్థితి. కేవలం పేదలకు సంబంధించిన మాత్రమే వీళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చి నిజంగానే అక్కడ అన్యాయం జరిగితే వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వాలి. ఒక నోటీసు పంపి పలానా 1 వీకా ఒక 10 డేసా మీకు సమయం ఇస్తున్నాం, ఈ సమయంలో మీరు కాల్ చేయండి అని మీరు వాళ్ళ అన్యాయంగా అక్రమంగా వాళ్ళు అక్కడ కబ్జా చేస్తే వాళ్ళకి సమయం ఇవ్వరు. కానీ వీళ్ళకు మాత్రం ఎకరాలకు చాలా వాల్యుబుల్ ల్యాండ్స్, ఇవి చాలా విలువైన భూములు ఇవి. మరి ఇవి చెరువులో అసలు చెరువు నీళ్లు అన్యాయంగా అక్రమంగా తరలించడానికి వీల్లేదు. మరి అక్కడ చూస్తున్నారు కదా, ఆ పైపులు ఏదైతే ఉన్నాయో ఆ పైపుల నుంచి నీళ్లు తీసుకొని వాళ్ళ ఫామ్ హౌస్కు ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్లోకి యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ మరి ఏమాత్రం నీకు బుద్ధి ఉన్నా నువ్వు అన్యాయంగా దీన్ని చేస్తే నీ అంతటా నీవే దీన్ని వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే పొద్దుగా అల్లేస్తే నేను సనాతన ధర్మం అని చెప్తా, కానీ సనాతన ధర్మం అయితే అన్యాయంగా అక్రమంగా భూములను కబ్జా చేయమని చెప్పదు కదా. దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి మరియు పొంగులేటి శ్రీనివాస్కి, హైడ్రా కమిషనర్ ఎవరుందో రంగనాథ్కి తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని తక్షణమే ఇది అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు ఉపజెప్పి ఈ జన్వాడ ప్రజలకు సంబంధించిన వాళ్ళకి చెరువు నీరుని వినియోగం చేసుకునే విధంగా అందించాల్సిందిగా కోరుతున్నాం.